తొలి రోజు 46.30% మంది హాజరయ్యారట. 46% హాజరయ్యారు గ్రూప్ 2 ఎగ్జామ్కి. ఇవాళ సెకండ్ డే, ఇవాళ కూడా ఎగ్జామ్ ఉంది. మొత్తం 4 పేపర్స్ ఉన్నట్టున్నాయి. మార్నింగ్ ఈవినింగ్ సెషన్స్లో 2 ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. నిన్న 2 అయిపోయినాయి, ఇవాళ మళ్ళీ 2 ఉన్నాయి. ప్రశాంతంగా గ్రూప్ 2 పరీక్షలు లోదుస్తుల్లో మొబైల్తో పట్టుబడ్డ ఒక అభ్యర్థట. మరి మర్చిపోయి పెట్టుకుండా లేకపోతే ఏం కాపీ కొడదామని పెట్టుకుండా. కాపీ కొట్టడానికి అవకాశం ఏముంటుంది? మరి గన్లు ఎందుకు పెట్టిండు? సో 46% హాజరయ్యారట. 5 లక్షల మందికి పైగా అప్లై చేసుకున్నారు, కేవలం 2 లక్షల మందే హాజరయ్యారట. ఇది బేసిక్గా మరి వ్యవస్థ మీద నమ్మకం లేకపోవడమా, గత 2-3 సంవత్సరాలుగా పేపర్లు లీక్ అవ్వడము, లేకపోతే రిజల్ట్ సరిగా రాకపోవడము, రిజర్వేషన్లలో పూర్తి స్థాయిలో అక్రమాలు జరుగుతూ ఉండడము, ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్ళ రిజర్వేషన్ని కోల్పోవడము, ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి సీట్లు రాకుండా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి సీట్లు వచ్చేలాగా ఈడబ్ల్యూఎస్ లాంటి రిజర్వేషన్లు తీసుకురావడం, ఇట్లాంటివి కొన్ని కారణాలు అయి ఉండొచ్చు. సో చాలామంది గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా సేమ్ సిచ్యువేషన్. రాష్ట్రంలో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2 రోజుల పాటు జరిగే రాత పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు రాష్ట్ర వ్యాప్తంగా 1368 పరీక్షా కేంద్రాల్లో ఉదయం పేపర్ 1, మధ్యాహ్నం పేపర్ 2 పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 5,51,855 మంది దరఖాస్తు చేయగా 74.96% మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని కమిషన్ వెల్లడించింది. పేపర్ 1 పరీక్షకు 2,57,981 మంది, పేపర్ 2 పరీక్షకు 2,55,490 మంది హాజరయ్యారు. సో పేపర్ 1 రాసిన తర్వాత ఇక వాళ్ళు మనం మంచి రాయాలి, ఇది రాదు పోదన్నప్పుడు పేపర్ 2కి అటెండ్ కాలే చాలామంది. సో అట్లా దాదాపుగా చాలామంది మిస్ అయ్యారు. తొలి రోజు ఒక పరీక్షా కేంద్రంలో ఒక అభ్యర్థి లోదుస్తుల్లో మొబైల్ ఫోన్ పెట్టుకుని వచ్చిండట. సిబ్బంది తనిఖీల్లో గుర్తించి పోలీసులకు అప్పగించారట. ఆ అభ్యర్థి పైన మాల్ ప్రాక్టీస్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. ఆదివారం ఉదయం జరిగిన పేపర్ 1 అంటే జనరల్ స్టడీస్ కొంత కఠినంగా ఉన్నట్లు అభ్యర్థులు చెప్పారు. ప్రశ్నలు సుదీర్ఘంగా ఉండడంతో సమాధానం గుర్తించేందుకు ఎక్కువ సమయం పట్టింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, సినిమా, అంతర్జాతీయ, భౌతిక, రసాయన శాస్త్రాలు, ఇంగ్లీష్, రీజనింగ్ పైన ఎక్కువ ప్రశ్నలు వచ్చినాయట. ఇక మధ్యాహ్నం జరిగిన పేపర్ 2 హిస్టరీ అండ్ పాలిటీ, ఈ ప్రశ్నలు కొంత తేలిగ్గా ఉన్నాయట. రిజర్వేషన్లు, జోగిని వ్యవస్థ, ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్లు, తెలంగాణ జిల్లాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల అధికారాలు, పరిపాలన అంశాలపైన ప్రశ్నలు వచ్చినాయట. సోమవారం ఉదయం పేపర్ 3, మధ్యాహ్నం పేపర్ 4 పరీక్షలు జరుగుతాయి. వీటితో గ్రూప్ 2 పరీక్షలు ఇవాల్టికి పూర్తయితాయి. రిజల్ట్ ఎప్పుడైనా చూడాలిగా.